భక్త జయదేవుని గీతాల్లో ఇది అందమైన గీతం. కృష్ణుడు రాధతో అన్నాడు అనమాట, రాధికతో ఏమని, ఏది కించిత్తపి వదసి, నువ్వు కొంచెం మాట్లాడితే, కొంచెమైనా మాట్లాడితే, ఎక్కువ కూడా అక్కర్లా, కొంచెం మాట్లాడితే అప్పుడు నీ దంతములు కనపడతాయి. మాట్లాడినప్పుడే కదా పళ్ళు కనపడతాయి. అని బిగుసు కూర్చుంటే ఎప్పుడు చూసే శవంలాగా అప్పుడు దంతములు కనపడవు. నువ్వు కొంచెం మాట్లాడినప్పుడు నీ దంతములు కనపడతాయి. ఆ దంతముల రుచి అంటే కాంతి కౌముది అంటే వెన్నెల వలె ఉందిట, చంద్రుడి వెన్నెల్లా ఉంది. అది ఏం చేస్తోంది, హరతి దరతిమిరమతి ఘోరం, నాలో నీ మీద విరహం పెరిగింది. కృష్ణుడికి రాధ లేకపోతే విరహం అనే ఒక తాపం పెరిగింది. ఇది చీకటిట, విరహాన్ని అగ్నితో పోలుస్తారు కానీ ఇక్కడ చీకటితో పోల్చాడు. నువ్వు లేకపోవటం అనే చీకటిని తట్టుకోలేకపోతున్నాను, నువ్వు కనపడకపోతే నాకు బతుకంత అమావాస్య. నా విరహం అనే చీకటి నీ దంతములనే వెన్నెల వల్ల తొలగిపోతున్నాయి. చీకటి వెన్నెల వల్ల పోతుంది కదా, వెన్నెలు వస్తే చీకటి పోతుంది. నా విరహం అనే చీకటి నీ దంతముల కాంతి అనే వెన్నెల వల్ల తొలగిపోతున్నది. నీ ముఖం చంద్రబింబం అన్నాడు ఆయన. ఎంత మాట అంటే ఆవిడ ముఖం చంద్రబింబం, దంతముల కాంతేమో వెన్నెలన్నమాట. అలా ఉండాలట. ముఖం చంద్రబింబంతో పోల్చి, దంతకాంతిని వెన్నెలతో పోల్చి, దానివల్ల నాకు వస్తున్న విరహమనే ఈ దట్టమైన చీకటి తొలగిపోతున్నది, ఇంకనైనా కనికరించి మాట్లాడవా అని భార్య దగ్గర బతిమాలితే భర్త గారు ఆ భార్యమని మాట్లాడకుండా ఉంటుందా? అప్పుడు కూడా మాట్లాడకపోతే ఆవిడే తాటక, ఆవిడే పోతన, ఆవిడే సొరపడక అని నేనలేదు, భక్త జయదేవుడు అన్నాడు.